లూకా సువార్త 24వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాట లేమని అడుగగా వారు దుఃఖముకులై నిలిచిరి. దేవునికి స్తోత్రములు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు గుర్తుపట్టలేకపోయిరి అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఏందంట? గుర్తుపట్టలేకపోయిరి. నిజమే, యేసు ప్రభువారు నీతిమంతుడు. ఆయన సిలువేశారు. సిలువేసిన తర్వాత ఆయన గురించి ఎంతగానో బాధతో అభిమానులు ఉన్నట్టున్నారు. వీళ్ళు మంచి అభిమానించే వాళ్ళే, కానీ క్రీస్తు వారి మధ్య నడుస్తున్నప్పటికీ కూడా వారు గుర్తుపట్టలేకపోయారు. కారణం ఏంటంటే వారి హృదయాలు తెరవబడ చేయలేదు. వారి హృదయ నేత్రములు పైకి బాగానే చూస్తున్నారు. ఆయనకి వెళ్ళి అక్కడ ఒక మాట అంటారు, నీ ఒక్కడవే ఎరుగవా. 18వ వచనం చివరి లైన్లో, నీ ఒక్కడవే ఈ సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా. చూడండి నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాల్లో కూడా గుర్తుపట్టని, క్రీస్తును సరిగా అర్థం చేసుకొని గ్రహించని, గుర్తుపట్టని విశ్వాసులు అని చెప్పుకునేటువంటి వారు ఎందరో ఉన్నారు. కాబట్టి యేసును గుర్తుపట్టగలిగితే, వారి మనోనేత్రము తెరవగలిగితే, వాక్యం అంటుంది ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములు గురుడితనం కలగచేసింది. ఆ ప్రకాశమానమైన వెలుగును చూడకుండగా, ఆ వెలుగును గ్రహించకుండగా, దేవుని బిడ్డలుగా జీవించకుండగా యుగ సంబంధమైన దేవత అనే మాట మనం చూస్తాము. మూసేసింది క్రైస్తవులను, సంఘాలను మూసివేశాడు వాడు ఆత్మనేత్రములతో చూడకుండగా. ఎందుకంటే ఇక్కడ వారు యేసుని ఎంతగానో అభిమానించారు అని మనం ఆలోచన చేస్తే, వారు యేసును ఎరిగిన వారే అయి ఉన్నారు. యేసును ఎరిగిన వారే, వారు ఎరగని వారు కాదు, చూసిన వారే. కానీ ఇప్పుడు యేసు ప్రభు వారు సిలువ వేయబడిన తర్వాత ఆయన వారి మధ్యన వచ్చి నడుస్తున్నప్పుడు, వారితో మాట్లాడుతున్నప్పుడు వారు ఆయనను గుర్తుపట్టలేకపోయారు. చూడండి, భౌతిక సంబంధమైన విషయాలు, భౌతిక సంబంధమైన వ్యక్తులు, భౌతిక సంబంధమైన వారు ఒకరినొకరు గుర్తుపట్టుకుంటారు. ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి ఉంచుతారని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు యేసు ప్రభువు వారు సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడిన తర్వాత ఆయన వారితో నడుస్తున్నాడు. వారితోటి ఇప్పుడు ఆయన దేహము సిలువ మీద ఉంది. సిలువ వేశారు, సిలువలో మరణించాడు, దేహము అక్కడ ఉంది. కానీ ఆయన ఆత్మస్వరూపుడుగా వారి మధ్య నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఆత్మస్వరూపుడు వీరికి అర్థము కాల. ఇది పాయింట్. క్లుప్తంగా మనం అర్థం చేసుకుంటే, నీతిమంతుడు పాపుల కొరకు వచ్చాడు, సమస్త మానవాళి రక్షణ కొరకు కలవరి శిలువలో మరణించాడు. మరణించిన తర్వాత ఆయన ఆత్మస్వరూపుడుగా వారితో నడుస్తున్నాడు. ఇప్పుడు ఏమంటారు వీళ్ళు తెలుసా? ఈరోజు జరిగిన సంగతులు నీ ఒక్కడివే ఎరగవా. ఈరోజు జరిగిన సంగతులు నీ ఒక్కడివే. అర్థమవుతుందమ్మా మీకు? అయ్యా, నీ ఒక్కడివే ఎరగవా. అదేంది? నీ ఒక్కడివే ఎరగవా. చూడండి, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు నీ ఒక్కడివే ఎరగవా అంటే ఆయన వీళ్ళను ఎరుగు గాని వీరు ఆయనను ఎరగలేదు. బ్రతుకున్నప్పుడు ఆయన్ను చూశారు, వినాలి, బ్రతికున్నప్పుడు ఆయనను చూశారు.
ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ వారి మధ్య నడుస్తున్నప్పుడు వారు గ్రహించలేకపోయారు. కారణం ఏంటంటే పైకి వారు చూస్తున్నారే కానీ వారి మనో అంతరంగం హృదయములో ఉన్న నేత్రాలు తెరవబడలేదు. యేసుక్రీస్తును మనము గ్రహించాలంటే, యేసుక్రీస్తు నీతిని గ్రహించాలంటే, యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకున్న వారు మాత్రమే ఆత్మ దేవుణ్ణి గ్రహించగలుగుతారు. అందుకే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఆత్మానుసారులు ఆత్మ విషయమై మనసు ఉంచుతారు, శరీరానుసారులు శరీర విషయాల్లో గుర్తుపట్టగలుగుతారు. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన వ్యక్తులను గుర్తుపట్టగలుగుతారని, శరీరానుసారులు శరీరం సంబంధమైన వ్యక్తులను గుర్తుపడతారు. ఇప్పుడు ఆత్మానుసారమైన జీవితము ఇది పరసంబంధమైనది. దేవునికి స్తోత్రం. ఈ పరసంబంధమైన అనుభవం ఇది. ఎందరైతే ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే దేవుని విషయాలు అర్థము కావాలంటే ఆత్మ నేత్రములను మనము కలిగి జీవించాలి. ఇది నా పాయింట్ ఏంటంటే, ఆత్మ నేత్రములు గుర్తుపట్టాలి. యేసును గుర్తుపట్టాలంటే అందరి తరము కాదు. అందరు గుర్తుపట్టాలని ప్రయత్నం చేస్తారు కానీ, ఆయనతో నడవాలని చూస్తారు కానీ, ఆయన గుర్తుపట్టకపోతే ఆయనతో నడవడము కష్టం. కాబట్టి ఆయన గుర్తుపట్టాలి. గుర్తుపట్టాలంటే గ్రహించాలి. గ్రహించాలంటే హృదయము తెరవపడాలి. హృదయం తెరవపడకపోతే ఆయన వారికి అర్థం కాదు, ఆయన రూపం వారికి అర్థము కాదు. అందుకే ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే, వారు ఆయనను గుర్తుపట్టలేకపోవడానికి కారణం ఏంటంటే వారి హృదయాలు తెరవబడలేదు. ఇక్కడ కిందకి నడుచుకుంటూ వస్తుంటే మనం ఇక్కడ చూడండి 31వ వచనములో మనం చదువుకుందాం. 30వ వచనం 31వ వచనం. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడెను, ఆయనను గుర్తుపట్టిరి. దేవుని ఆయనను గుర్తుపట్టిరి. గ్రహించండి మాట. ఇందాకెందుకు గుర్తుపట్టలేకపోయారు? ఆయన శరీరమును ఆయన రక్తమును, ఇక్కడ రొట్టె విరిచి అనే మాట చూస్తున్నాం మనం. రొట్టె విరిచి యేసు వారికి ఇచ్చినప్పుడు, అంటే మొదటి నుంచి కూడా రొట్టెకు ఒక ప్రాముఖ్యత ఉంది. రొట్టె యేసుక్రీస్తు శరీరమును భుజించారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. భుజించిన అనుభవం, లోతైన అనుభవం, క్రీస్తుని సంపూర్ణంగా సొంతము చేసుకున్న అనుభవం ఇది. గుర్తుపట్టాలంటే అటివారికి మాత్రమే యేసు తను కనపరుచుకుంటాడు, బయలుపరుచుకుంటాడు. కానీ అందరికీ అయ్యే పని కానే కాదు. యేసును సరిగా గ్రహించాలి, గుర్తుపట్టాలని చెప్పంటే ఇక్కడ వాక్యపు శక్తి చూడండి. ఇక్కడ అన్నింట కూడా ఆయన వాక్యమై ఉన్నాడు. ఇక్కడ చివర చెప్పుకుంటే మధ్య ఆయన చూడండి, దేవుని వాక్యంలో మనం పరిశీలన చేస్తే వారి హృదయములు ఎప్పుడైతే మంట మండలేదా అని వెనకటి వారు గుర్తు చేసుకుంటున్నారు. మనం ఇందాక వచ్చినప్పుడు ఆయన మనతో నడుస్తున్నాడు, ఆయన లేఖనాలు ఎత్తి మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మంట మండుతున్నా లేదా? మంట మండుతున్నాయి కానీ ఆయన గ్రహించలేకపోయాము. ఎప్పుడైతే ఈ రొట్టె ఇరవబడిన రొట్టెను తిన్నాడో వెంటనే వారి హృదయాలు తెరవబడ్డాయి, మనోనేత్రములు కన్నులు తెరవబడ్డాయి. వారు యేసును గుర్తుపట్టగలిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఆయన అదృశ్యుడు ఆయనని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. టోటల్ ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే మనము ఆత్మ సంబంధులుగా మనము జీవితాలను కొనసాగించాలి. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన జీవితము బయట నుండి వచ్చే యుద్ధాలను, దురాత్మలను, ఆకాశ మండల దురాత్మల శక్తులను, ఇక శత్రువును పసిగట్టగలిగినట్టు చేస్తుంది. దేవునికి స్తోత్రం.
ఇంకో మాట చదువుకుందాం ఇక్కడ 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 15-16 వచనాలు కూడా మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 15-16 వచనాలు. 16 వచనం చదువుదాం. 15-16 వచనాలు చదువుకుందాం. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యా నా ఏలినవాడా, మనము ఏమి చేయుదమని దైవజనుతో అనగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఇప్పుడు పనివాడు. ఇక్కడ దైవజనుడు ఉన్నాడు. దైవజనుడు ఉన్నాడు. ఈ దైవజనుడు ఉన్నాడు. దైవజనుడి దగ్గర పనివాడు ఉన్నాడు. ఈ పనివాడికి తన చుట్టూ ఉన్నటువంటి శత్రువులు కనిపించారు. సిరియారాజు సైన్యాన్ని పంపించాడు దైవజనుడిని తీసుకొని రమ్మని చెప్పి పంపించినప్పుడు ఎలీషా ఈ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడు. ఇజ్రాయెల్ దేశంలో ఎలీషా ఉన్నాడు. ఇజ్రాయెల్ రాజుకు ఆ వర్తమానం అందినప్పుడు దైవజనుడికి వచ్చి చెప్పుకుంటే దైవజనుడి వెంటనే అక్కడ ఒక సలహా ఇచ్చినప్పుడు ఆ ఇజ్రాయెల్ రాజు పాటించినప్పుడు శత్రువుకు కనిపించకుండా వారు ఆయా సందర్భాల్లో తప్పించబడుతున్నారు. వినండి జాగ్రత్తగా. ఇజ్రాయేలీలనగా దేవుని ప్రజలు, దేవునికి స్తోత్రం, దేవుని ప్రజలు ఎవరికి చిక్కుబడేవారు కారు. దేవుని ప్రజలు ఎవరికి పట్టుబడరు. దేవుని ప్రజలు ఎప్పుడు కూడా దేవుని యొక్క కాపుదలలో జీవిస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు తప్పించుకుంటుంటే ఇటు లాభం లేదు, అసలు దైవజనుడే తీసుకొద్దామని సైన్యాన్ని పంపించాడు సిరియారాజు. ఈ సిరియారాజు వచ్చిన తర్వాత ఆ పట్టణాన్ని చుట్టుముట్టారు. చుట్టుముట్టినప్పుడు వెంటనే అక్కడ పనివాడు బయటకు వచ్చాడు. ఎలీషా దగ్గర ఉన్నాడు కదా, బయటకు వచ్చి చూస్తే చుట్టూ శత్రువులు కనిపించారు. చుట్టూ శత్రువులు ఎప్పుడైతే కనిపించారో, వినాలి జాగ్రత్తగా, నా ఏలినవాడా, ఎట్లాగా మన పరిస్థితి? చుట్టూ సైన్యము చుట్టుముట్టారు, మన పరిస్థితి ఏంది అంటున్నాడు. వినండి జాగ్రత్తగా. ఎవరు కనిపించారు ఈ పనివాడికి? భౌతిక సంబంధమైన రథములు, గుర్రములు అన్నీ కనిపిస్తున్నాయి. భౌతిక సంబంధమైనవి. ఇందా చెప్పానే, శరీరానుసారులు, ఆత్మానుసారులు. ఈ పనివాడు భౌతిక సంబంధమైన ఆలోచన చూస్తే చుట్టూ శత్రువులు కనిపిస్తున్నారు. ఇంతవరకే తను గ్రహించగలిగాడు, ఇంతవరకే తను చూడగలిగారు. కానీ ఆ తర్వాత చదువుతారా? చదవమ్మా. దైవజనుడు ఏమంటాడు? అతడు ఎవరు? దైవజనుడితో అంటే దైవజనుడు అంటున్నాడు, ఎలీషా అంటున్నాడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాని కళ్ళు తెరవజేసను గనక వాడు ఎలీషా చుట్టూ అగ్ని గుర్రములను రథములను ఏమున్నాయమ్మా? ఎలీషా చుట్టూను పర్వతమును అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పనివానికేమో చుట్టూ శత్రువులు, భౌతికమైన శత్రువులు కనిపిస్తున్నారు. ఎలీషాకు మాత్రము వీళ్ళ వెనక గొప్ప సైన్యం ఉంది. దేవునికి స్తోత్రం. పర్వతములు, అగ్ని, ఏమన్నది అక్కడ? పర్వతములు అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూశాను. ఆ చూసి ఇప్పుడు అంటాడు, నువ్వు భయపడవద్దని పనివాడుతో అంటున్నాడు. ఇప్పుడు చూడు, దేవుడు ప్రార్థన చేశాడు, వీడి కళ్ళు తెరవమని. వెంటనే వాడి కళ్ళు తెరవబడ్డాయి. తెరబడిన తర్వాత ఇప్పుడు గొప్ప సమూహము కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. గొప్ప సమూహము. ఆత్మ నేత్రములతో చూస్తే మాత్రమే కానీ ఆత్మదేవుడు కనిపించడు. భౌతిక నేత్రాలతో చూస్తే భౌతికమైనవే కనిపిస్తాయి.
అందుకే అపోస్తలుడు పౌలు ఏమంటాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. దేవునికి స్తోత్రం. దృశ్యమైన కనిపించేటివి అంత పవర్ లేదు వాటికి, కనిపించని వాటికి పవర్ ఉంది. కనిపిస్తున్నారు రథములు, మరి సైన్యము, బలము బలగం కనిపిస్తుంది. వీరు మామూలుగా ఉన్నారు. వీరి వెనక ఉన్నవారు పర్వతములు, అగ్ని, రథములు, గుర్రములు. చూసారా, అవి బహు బలమైనవి. దేవునికి స్తోత్రం. కాబట్టి భౌతికమైన జీవితం అశాశ్వతమైనది, ఇది బలహీనమైనది. దేవునికి స్తోత్రం. కాబట్టి బలమైన వాడు మనం ఆరాధించుచున్న దేవుడు. మనం ఆరాధించుతున్న దేవుని విషయంలో బలమైన కార్యాల కోసమే మనము కనిపెట్టవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వస్తున్న మన జీవితాల్లో ప్రభు దగ్గర గొప్ప గొప్ప కార్యాలు చూడాలి ప్రభువా అన్నాక తృష్ణ మరి కలిగిన వారమై మనం ఉండాలి. మందిరానికి రాగానే సరికాదు, విశ్వాసులు మరి చెప్పుకోగానే సరికాదు. ఎందుకంటే విశ్వాసమని చెప్పుకున్న తర్వాత మనలో విశ్వాసము గుర్తుపట్టగలిగినంత ఉండాలి. దేవునికి స్తోత్రం. గుర్తుపట్టగలిగినంత. యేసు ప్రభు వారిని అంతకుముందు కూడా వీళ్ళు చూశారు. చూడబట్టే ఎంతో పశ్చాత్తాపడుతున్నారు, బాధపడుతున్నారు, ఎంతో వేదన చెప్తున్నారు. అయ్యో ఆ మంచోడు, నీతిమంతుడు, ఆ నీతిమంతుడు ఈ పని చేశారేంది, సిలివేశారని ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. ఆయన ఆ పని చేశాడు, ఈ పని చేశాడు, మంచి కార్యాలు చేశాడు, అటువంటి మంచి మహానుభావుని సిలివేశారని ఒకరినొకరు మాట్లాడుకుంటారు. అయితే ఆయన వారి మధ్యకు వచ్చి మాట్లాడుకుంటూ వారితో నడుస్తుంటే ఆయనను వారు గుర్తుపట్టలేకపోయారు. ఇప్పుడు కూడా మీ మధ్య ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఉంటే శరీర సంబంధమైన వ్యక్తులు గుర్తుపట్టలేరు. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. సంఘాల్లో ఆత్మ సంబంధమైన వ్యక్తులను శరీర సంబంధమైన వ్యక్తులు గుర్తుపట్టలేరు. శరీర సంబంధమైన వ్యక్తులకి ఏమా కాడికి కూడా ఏదో ఆశీర్వాదాలు, ఏదో తాత్కాలికమైన జీవితమో, వారన్నీ కూడా వ్యర్థమైన పనులు చేస్తూనే ఉంటారు. నీతిమంతుడైన క్రీస్తు గుణగణాలను వాడు పక్కన పెడతారు. ఈయన మాత్రం నా రాజ్యము భూ సంబంధమైనది కాదు, నాది పర సంబంధమైనది అన్నారు. దేవునికి స్తోత్రం. ఈ భూ సంబంధమైన రాజ్యముల మీద, భూ సంబంధమైన ఆలోచన మీద, భూ సంబంధమైన పనుల మీద, భూ సంబంధమైనటువంటి వ్యర్థమైనటువంటి వాటి మీద మనసులు చూస్తారు. అందుకే పౌలు కొలస్సీ పత్రికలు అంటారు, నీవు క్రీస్తు నుండి లేపబడిన వాడవైతే పైనున్న వాటి మీదే నీ ఆలోచన. దేవునికి స్తోత్రం. పైనున్న వాటి మీదే నీ ఆలోచన, ప్రభు పైన నీ దృష్టి. నీ నీతి తప్పకూడదు, యథార్థత తప్పకూడదు. నీతిమంతుడు, ఆ నీతిమంతుడు నీ కొరకు కలవరి శిలువలో రక్తము చిందించిన వాడు, ఆయన నిన్ను రక్షించడానికి మానవ అవతారిగా నీ స్థానంలోనికి వచ్చిన వాడు. అటువంటి వాణ్ణి మనము గుర్తుపట్టగలిగినంతగా మనము ప్రభువును అదిగో మరి వెంబడించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. గుర్తుపట్టగలిగినంతగా. ఇది ఆషామాషి కాదు, సాధన. ఇది ఆత్మ సాధన. శరీరాన్ని సాధన చేసే శరీరం మంచిగా కలర్ఫుల్గా తయారవుతుంది. మరి ఆత్మను సాధన చేస్తే ఆత్మ ఇంకా వండర్ఫుల్గా ఆత్మ కలర్ వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ శరీరం బలహీనం అవ్వచ్చు, కానీ ఆత్మ కలర్ అనేది కూడా బహుగా శరీరాన్ని కూడా రంగు రూపు అందం తెస్తుంది. దేవునికి స్తోత్రం. అదే కదా పరిశుద్ధ గ్రంథములో వారికి ఆహారం పెట్టారు. ఆహారం పెట్టినప్పుడు ఆహారం వారికి ఏమైపోయింది? రాజులు తినే ఆహారం తిన్నవారి పరిస్థితి ఎట్లా ఉంది? మొఖాలు కలదప్పాయి. వాళ్ళు శాకాహారం తిన్నారు బబులోను దేశంలో, వారి మొఖాలు కలకలలాడుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజు చూస్తే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా వీరికి దేవుడు ఒక కలర్ఫుల్గా వారి ముందు నిలబెట్టి, అంటే శత్రువు ఎదుటనైనా ఎదుటివారి ఎదుటనైనా నీవు సిగ్గుపడవు, కానీ నీ ఎదుటివారు సిగ్గుపడేటట్లుగా నా యేసయ్య చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే అంటాడు, నా జనులు ఎన్నింటికి సిగ్గు నందరు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఇది నా ప్రభు మాట్లాడుతున్నాడు ఏమిటంటే, అదిగో మరి దేవుని బిడ్డలు ఎవరు దేవుని గుర్తుపట్టగలుగుతారు, ఎవరు ఆత్మ సంబంధమైన వ్యక్తులను గుర్తుపట్టగలుగుతారని చెప్పంటే,
ఆత్మలో బలపడిన వారు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఆత్మలో బలపడము, ఆత్మకు ప్రాధాన్యతనివ్వము, దివారాత్రములు దేవుని యొక్క ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారికి దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుంటారు. అటువంటి వారి గురించే ప్రభువాక్యం సెలవిస్తుంది, సంగములతో చెప్పుచున్న మాటలు చెవిగలవాడు, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక, వినుగాక, చూచునుగాక, గ్రహించునుగాక. రానున్న దినాల్లో దేవుని వాక్యము అనుసరించేవారు కొరతపడిపోయి ఏదైతే మొదట వద్దనుకున్నారో మరలా దాన్నే పాటిస్తూ క్రైస్తవులుగా ఉండకుండా అన్యులతో సహవాసం కలిపోయి ఆనాడు ఇజ్రాయెల్ ప్రజల జీవితాల్లో కూడా వారు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయారో అప్పుడు శాపానికి గురయ్యారు. మరలా ఎప్పుడైతే దేవునికి దగ్గర అయ్యారో అప్పుడు దేవుని యొక్క కృపను పొందుకున్నారు. కాబట్టి క్రీస్తును గుర్తుపట్టగలిగిన అనుభవము, క్రీస్తును గుర్తుపట్టాలంటే అపోస్తున్న పౌలు అంటాడు, ఇదిగో నా శరీరం మీద అనేక ముద్రలు నేను వేయించుకున్నాను, ఎట్టు నిలువెల్లా గాయాలే, కాబట్టి ఇక నన్నెవడు గాయపరచొద్దు. ముద్రలు, గుర్తులున్నాయి నా శరీరంలో, అనువనువే నిందలనే గుర్తు, అవమానమనే గుర్తు. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన వ్యక్తులకు గుర్తులుగా అనుభవించాల్సి ఉంది ఆత్మ సంబంధమైన వ్యక్తులు. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, ప్రభు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఇది నాన్న నీవు ఆత్మానుసారమైన చూపు కలిగి ఉన్నావా, శరీరానుసారమైన చూపు కలిగి ఉన్నావా? ఆత్మానుసారమైన చూపు ఒకవేళ అంత తొందరగా నీకు గ్రహింపు రాకపోవచ్చునేమో, కానీ ఒకనాడు మాత్రము ఆ చూపు నిన్ను స్పష్టతలోనికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి వారు యేసు రొట్టె విరిచి వారికి ఇవ్వగానే వారి నేత్రములు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం. తెరవబడ్డాయి. అప్పుడు అంటున్నారు, ఎంత పని చేశాం, ఆయన మనతో నడుస్తున్నాడు కదా, ఆయన మనతో నడిచినప్పుడు ఆయన మనము చూడలేకపోయాం. ఆయన లేఖనాలు ఎత్తి మాట్లాడుతుంటే మన హృదయాల్లో మంట, ఆత్మ సంబంధమైన వారికి హృదయాల్లో మంట ఎక్కువ అవుతుంది. హృదయం మంట ఏంది తెలుసా? క్రీస్తుని తెలుసుకోవాలన్న మంట, క్రీస్తు కొరకు జీవించాలనే మంట, క్రీస్తు కొరకు మరణానికి కూడా సిద్ధపడాలనేటువంటి తపన మన హృదయాల్లో మంట మండుచుండలేదా? కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, మనం భౌతికమైన వాటిని గుర్తుపడుతున్నామా, ఆత్మ సంబంధమైన వాటిని గుర్తుపడుతున్నామా? దేనికి ఎక్కువగా మనం ప్రాధాన్యతనిస్తున్నాము? దేవుని వాక్యం ఇది నాన్న ప్రభు స్పష్టంగా మాట్లాడినాడు. ఆయన వారి మధ్య నడుస్తున్నాడే కానీ వారు గుర్తు పట్టలేకపోయారు. మనస్తత్వం అర్థం కాల వాళ్ళకు. ఈనాడు నువ్వు ఒకవేళ శరీర సంబంధమైన వ్యక్తులతో సహవాసం చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు వారు నిన్ను గుర్తుపట్టలేరు. నువ్వు కూడా శరీర సంబంధమైన వారు భావిస్తారు. నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివైతే ఆత్మ సంబంధమైన వ్యక్తులతోటి నువ్వు సహవాసంలో ఉండాలి. కాబట్టి ఇది నా ప్రభు మాట్లాడుతున్న మాట స్పష్టంగా, యేసు వారితో నడిస్తే వారు ఆయనను గుర్తుపట్టలేకపోయారు. ఈనాడు కూడా అనేకులు యేసు వారితో నడుస్తున్నప్పటికీ కూడా అనేకులు ఆయనను గుర్తుపట్టలేని స్థితిలో సంఘం ఉందని ప్రభువు సెలవిస్తున్నాడు. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఇంకా నువ్వు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నావేమో, యేసు ఉన్నాడు లేని ఒక భ్రమలో నడుస్తున్నావేమో, భౌతికమైన శరీర సంబంధంగా నీవు క్రీస్తును చూస్తున్నావా, ఆత్మ సంబంధంగా క్రీస్తును చూస్తున్నావా? ఆత్మ సంబంధంగా క్రీస్తును చూసే అనుభవం నీలో ఉన్నప్పుడు నీ హృదయంలో మంట మండాలి. నీ హృదయంలో భయం అనేది ఉండదు. నీ హృదయంలో ధైర్యాన్ని కలిగి ఉంటావు. ప్రతి విషయంలో కూడా ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి నీవు అదిగో ఆత్మ ఖడ్గము, ఆత్మ నేత్రము, ఆత్మ సంబంధమైన ఆత్మ దేవుని బలాన్ని కలిగి ఉంటావు. నీ కామాష అట్టి బలము నువ్వు పొందుకోవాలంటే నీ మనోనేత్రములు వెలిగించబడాలి. మనోనేత్రములు వెలిగించబడకపోతే దేవుని నువ్వు సరిగా గుర్తుపట్టలేవు. మోకరించు, ప్రార్థన చేయి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మార్గంలో ప్రభువా, ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. బహుశా వారు నీకు నమ్మకస్తులు, శిష్యులేనేమో. కానీ ప్రభువా, వారు నీ గురించి ఎంతో బాధపడుతున్నారే, కానీ నీవు వారి దగ్గర